తదుపరి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా గుర్తింపు కూడాను అంతతో మాత్రంగానే ఉంటుంది. చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభించదు. మీకు గుర్తింపు లభించకుండా ఉండటానికి కొన్ని దుష్టశక్తులు అడ్డపడటం అనేది జరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కుల్ని వారాంతంలో అధిగమించగలుగుతారు. అదేవిధంగా కుటుంబపరమైన వ్యవహారాలు, కుటుంబంలో పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఈ వారం గోచరిస్తుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు అన్ని కూడాను రొటీన్ గా సాగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతానం మెరిట్ మార్కు సాధించగలుగుతారు. ఇంటికి వంశానికి మంచి ప్రఖ్యాతి తీసుకురాగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరు అనుమానించడం, వీళ్ళెవరో మన పిల్లల్ని చెడగొడుతున్నారా అనే భావంతో మీరు చూడటం, ఆ దృక్పథాన్ని మీరు మానుకుంటే చాలా మంచిది. మీ బిడ్డలు యోగ్యులు, వాళ్ళు ఎవరు చెప్పినా కానీ చెడిపోరు అనేటువంటి ధైర్యం తెలుసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో కొంత మాట్లాడటమో ఏదో ఒకటి చేయటమో చేస్తుంటారు. అంత మాత్రంతో వాళ్ళు ఏదో చెడిపోయారనేటువంటి భావనలో చెడుదారులు వెళ్తారనేటువంటి భయము అనవసరం. ఇలాంటి భయాలు పెట్టుకోవడం వల్ల అనవసరమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. వివాహాల శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ వ్యూహం ఏదైతే ఉందో అది చక్కగా ఫలిస్తుంది. వివాహాల శుభకార్యాలు ఖరారవుతాయి. కొన్ని తేదీలను కూడా నిర్ణయించుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయాలు, స్టాంపింగ్ కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిగానే గోచరిస్తుంది. సానుకూల ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే ఈ తులారాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి తప్పనిసరిగా. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించాలి. అందువల్ల ఈ శనిగ్రహం యొక్క దుష్ప్రభావం పోయి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ముగ్గురికి కూడాను అఘోర పాశుపత హోమం చేయడం అనేది చెప్పదగిన సూచన. వీళ్ళకే కాక మీనరాశి వాళ్ళకి కూడా భాగ్యంలో శని నడుస్తున్నాడు కనుక వాళ్ళు కూడాను అఘోర పాశుపత హోమం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైన విషయాలు, బంధువులకు సంబంధించిన విషయాలు, బంధువుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను పరిష్కరించడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పునర్భవ సంబంధాల విషయ వ్యవహారాల్లో కూడాను కొంత కష్టపడటం అనేది జరుగుతుంది. బాగా కష్టపడి ఏదో విధంగా వాటి కొలికి తీసుకురాగలుగుతారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా విసిగిస్తున్నటువంటి కొన్ని రుణాన్ని తీర్చివేయగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను మనం ఓర్పుతోటి, నేర్పుతోటి ఉంటేనే మనకి సానుకూల ఫలితాలు వస్తాయనేటువంటి భావనలో మీరుంటారు. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది. కుటుంబంలో ఒకరికి సంపాదన పెరగటం మానసికమైనటువంటి ఊరటకి కారణమవుతుంది. ప్రతి విషయాన్ని దైవం మీద భారం మీరు చేస్తారు. అది మీ నైజం. దానివల్ల మీరు సానుకూల ఫలితాన్ని కొంతవరకైనా పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా శివాలయంలో తేనెతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించేట్లయితే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. ఓం నమః శివాయ ఒత్తులతోటి, అదేవిధంగా గణపతి దగ్గర జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి మరొక సూచన.